బెంగళూరు డాక్టర్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. భార్యను చంపిన తర్వాత ఐ కిల్డ్ మై వైఫ్ అంటూ ప్రేయస్కి భర్త మెసేజ్లు పెట్టాడు. వాట్సాప్ మెసెంజర్లో మెసేజ్ చేస్తే దొరికిపోతానని ఫోన్పే ద్వారా మెసేజ్ చేశాడు ఆ భర్త. కృతికారెడ్డి మహేందర్ రెడ్డికి 2024 మే 26న వివాహమైంది. ఇద్దరు ఒకే హాస్పిటల్లో డాక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజులకు అనారోగ్యానికి కృతికారెడ్డి గురైంది. అనారోగ్య సమస్యలు ముందే ఎందుకు చెప్పలేదంటూ తనను మోసం చేసిందంటూ పగతో భర్త రగిలిపోయాడు. ఈ క్రమంలోనే భార్యకు మత్తు మందిచ్చి హత్య చేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు భర్త నటించాడు. ఇక ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో అనస్థీషియా ఓవర్ డోస్ వెళ్ళి చనిపోయిందంటూ వెల్లడైంది. దీంతో భర్తను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. పెళ్లికి ముందే మరో యువతిని మహేందర్ రెడ్డి ప్రేమించాడు. కృతికారెడ్డి హత్య తర్వాత నీకోసమే భార్యను చంపారంటూ ఆ మెసేజ్ సారాంశం. యువతిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. పెళ్లికి ముందే మహేందర్ రెడ్డి ఫోన్ నంబర్ బ్లాక్ చేసినట్లుగా పోలీసుల విచారణలో కూడా ఆ యువతి వెల్లడించింది. మొత్తం మీద సంచలన అంశాలు బయటపడుతున్నాయి. బెంగళూరులో డెర్మటాలజిస్ట్ డాక్టర్ కృతికారెడ్డి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆమెను హత్య చేసిన తర్వాత ఐ కిల్డ్ మై వైఫ్ ఫర్ యూ, నీకోసం నా భార్యను చంపేశానంటూ ఆమె భర్త డాక్టర్ మహేంద్రారెడ్డి 4-5 మహిళలకు కూడా మెసేజ్ చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వీరిలో ఒక మహిళ డాక్టర్ మహేంద్రారెడ్డి పనిచేస్తున్నటువంటి హాస్పిటల్లో ఆమె కూడా డాక్టర్ అని తెలిసింది. మహేంద్రారెడ్డి ముందు నుంచి తనను ఇబ్బంది పెడుతుండడంతో అతన్ని బ్లాక్ చేసినట్టుగా చెప్తోంది. మెసేజింగ్ ప్లాట్ఫామ్స్లో బ్లాక్ చేయడంతో డిజిటల్ పేమెంట్ యాప్ నుంచి ఐ కిల్డ్ మై వైఫ్ ఫర్ యూ అంటూ మహేంద్రారెడ్డి ఆమెకు మెసేజ్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. దీంతో అనేక సంచలన అంశాలు ఈ హత్య కేసులో బయటపడుతున్నాయి. కృతికారెడ్డి హత్య తర్వాత పోలీసులు ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో మహేంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతని మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ను సీజ్ చేసి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. తాజాగా అతని మొబైల్ ఫోన్ డేటాను పోలీసులు పరిశీలించారు. ఫోన్పే నుంచి మెసేజ్ పంపినట్లుగా పోలీసులు గుర్తించారు. మహేంద్రారెడ్డిని అతని పెళ్లికి ముందు నుంచే దూరం పెట్టానని, కృతికతో పెళ్లి కుదిరిందని తెలిసి అతని ఫోన్ నంబర్తో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా బ్లాక్ చేశానంటూ ఆమె పోలీసులకు చెప్తోంది. ఇక అసలు ఏం జరిగింది, మహేంద్రారెడ్డి భార్య ఎలా చనిపోయింది? బెంగళూరులో భార్యను చంపేసి సహజ మరణంగా చిత్రీకరించిన ఈ భర్త భాగోతం 6 నెలల తర్వాత బయటపడింది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కటకటాలోకి పంపించేశారు. డాక్టర్ మహేంద్రారెడ్డి డాక్టర్ కృతికారెడ్డికి మే 26, 2024న అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది. బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్లో మహేందర్ రెడ్డి జనరల్ సర్జన్గా పనిచేస్తుంటే కృతికారెడ్డి కూడా అదే హాస్పిటల్లో డెర్మటాలజిస్ట్గా పనిచేస్తోంది. ఇద్దరు బెంగళూరులోని మరతహల్లిలో కాపురం పెట్టారు. ఇక మంచి ఉద్యోగం, మంచి శాలరీ, పెళ్ళైన కొన్ని నెలలు దాంపత్య జీవితం అంతా కూడా సాఫీగానే సాగింది. కానీ ఉన్నట్టుండి ఒకరోజు కృతికకు వాంతులై అనారోగ్యానికి లోనైంది. మహేందర్ రెడ్డి ఆమెకు మెడికల్ టెస్ట్ చేయించాడు. ఈ వైద్య పరీక్షల్లో ఆమెకు అజీర్ణ సమస్య, గ్యాస్ట్రిక్లో షుగర్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటూ తేలింది. పెళ్లికి ముందు నుంచే ఈ అనారోగ్య సమస్యలున్నా తనకు చెప్పకుండా కృతిక నచ్చి పెళ్లి చేశారంటూ మహేందర్ రెడ్డి రగిలిపోయాడు. అప్పటి నుంచి భార్యపై కోపం పెంచుకున్నాడు. అయితే ఆమె ముందు ఆ కోపాన్ని, అసహనాన్ని ప్రదర్శించకుండా మంచివాడిలా నటిస్తూ అతనిలోని సైకోను నిద్రలేపాడు. తనను మోసం చేశారనే భావనతో భార్యను చంపాలని డిసైడ్ అయ్యారు. అయితే మర్డర్ కేసులో ఇరుక్కోకూడదని, ఆమెకు ఉన్నటువంటి అనారోగ్య కారణాల వల్ల చనిపోయిందని నమ్మించాలని స్కెచ్ వేశాడు ఈ దుర్మార్గుడు. కృతిక అనారోగ్యంతో బాధపడుతూ పుట్టింట్లో ఉంటే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి ప్రాణం పోయేలా ఐవి ఇంజెక్షన్ నుంచి ఏదో ఇవ్వకూడని మెడిసిన్ ఇచ్చాడు. అలా 2 రోజులు మెడిసిన్ ఇచ్చాక ఏప్రిల్ 23, 2025న ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. కృతికను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. పోస్ట్ మార్టం చేసిన వైద్యులు ఆమె బాడీ శాంపిల్స్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి అంటే ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో అనస్థీషియా ఓవర్ డోస్ ఇవ్వడం వల్లే ఆమె చనిపోయినట్టుగా వెల్లడైంది. మొత్తం మీద భర్త చాలా దారుణంగా వ్యవహరించారంటూ మనకి స్టోరీలో అర్థమవుతుంది. ఇంకా అంతేకాదు అనేక కీలక అంశాలు. కృతికారెడ్డి మర్డర్లో ఈ మహేందర్ రెడ్డి అనే ఈ దుర్మార్గుడు చేసిన వ్యవహారం అంతా ఇంత కాదు. ఆమెకు కేవలం ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇలాంటి చిన్నపాటి సమస్యలు ఉన్నాయి, పెద్ద దీర్ఘకాలిక జబ్బులు కూడా కావవి, లేదా కంప్లీట్గా అనారోగ్యానికి గురై మంచాన పట్టే జబ్బు కూడా కాదు.
కానీ ఈ మహేందర్ రెడ్డి అనే వీడికి వాస్తవానికి డాక్టర్లను దేవుళ్ళతో సమానంగా చూస్తాం, కానీ ఇలాంటి దుర్మార్గం పని చేసే వాళ్ళని ఎలా సంబోధించాలో అర్థం కావట్లేదు. వాడు ఒక డాక్టరే, ప్రాణాలు పోసే డాక్టరే, కానీ ఇలా మొత్తం మంది ఇచ్చి దారుణంగా తన భార్యని, తను కూడా ఒక డాక్టర్, అలాంటి కట్టుకున్న భార్యని ఎంత కిరాతకంగా చంపాడు చూడండి. వాడు డాక్టర్ కాదు, వాడిలో ఒక సైకో, ఒక హంతకుడు మేల్కొన్నాడు. మొత్తం మంది ఇచ్చి విడతల వారీగా డోసులు ఇచ్చి తన భార్య ఎంత కిరాతకంగా హత్య చేశాడంటే వీని ఏమని పిలవాలో ఒకసారి చెప్పండి. నిజంగా ఇట్స్ బ్రూటల్ మర్డర్. చాలా దారుణంగా ఆమెను హత్య చేశాడు, అతి కిరాతకంగా. కత్తితోనో లేదో ఘాట్లు పెట్టో ముక్కలు ముక్కలుగా నరుకో కాదు, ఇది అంతకంటే దారుణం. విడతల వారీగా విషం ఇచ్చి, అనస్థీషియాలో ఓ డోస్ ఇచ్చి, ఐవి ఇంజెక్షన్లో దారుణంగా హత్య చేయడం అంటే ఇది చాలా చాలా పెద్ద నేరం. ఒక డాక్టర్ అయ్యింది ఇంత కిరాతకంగా వివరించిన ఈ మహేందర్ రెడ్డి పట్ల ఎలాంటి కఠిన శిక్ష వేస్తే బాగుంటుందో ఒకసారి మీరే కామెంట్ చేయండి. అయితే ఈ కృతికా రెడ్డి వ్యవహారంలో కేవలం ఒక్కడికే కాదు, ఈ డాక్టర్, సోకాల్డ్ డాక్టర్ మహేందర్ రెడ్డి, ఆమెతో పాటు మరొక ముగ్గురు, ఆమె చనిపోయిన తర్వాత తన ప్రేయస్ ఎవరైతే ఉన్నారో ఒక లవర్, ఆ లవర్కి పెళ్లికి ముందు నుంచే ఆమెను లవ్ చేసినట్టు చెప్పాడు, కానీ వీడి వ్యవహారంతో విసుగు చెందిన ఆమె కంప్లీట్గా బ్యాన్ చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తో పాటు మెసేజింగ్ అంతా కూడా బ్లాక్ చేసింది. అయితే అప్పటికి కూడా ఆమెను వదలకుండా, ఆమెను కృతికా రెడ్డి తన భార్య ఉండగానే తను చంపేసి మెసేజ్ చేసే ఆప్షన్ లేకుండా డైరెక్ట్ పేమెంట్ యాప్స్ ఉంటాయి కదా, ఆ యాప్స్ ద్వారా మెసేజ్ చేశారు. చూడండి ఎంత దారుణమో. ఫోన్పేలో లేదా గూగుల్ పేలో ఇట్లాంటివి ఉంటాయి కదా, సో అట్లా ఫోన్పే నుంచి కూడా నా భార్య కోసమే నేను చంపాను, ఐ కిల్డ్ మై వైఫ్ ఫర్ యూ అంటూ ఎంత ధైర్యంగా మెసేజ్ చేశారంటే ఇక్కడే దొరికిపోయాడు సోకాలు కిల్లర్ కమ్ డాక్టర్ కమ్ కిల్లర్, వాట్ ఎవర్. సో ఇది వీడి దుర్మార్గం. మరి ఇంత దుర్మార్గం, ఒక డాక్టర్ అయింది 10 మందికి ప్రాణాలు పోసే వ్యక్తి, నలుగురికి వైద్య సహాయం చేసి బతికించాల్సిన వ్యక్తి, దేవుడిగా కీర్తించాల్సిన వ్యక్తి, హంతకుడిగా మారి సొంత భార్యనే కిరాతకంగా హత్య చేశాడు ఈ మహేందర్ రెడ్డి. ఆమె చేసిన పాపం వల్ల చిన్నపాటి జబ్బు రావడమే. అంటే ఇక్కడ అది కారణం కాదు, అదొక సాకు మాత్రమే. వాడికి వేరే మహిళ మీద వ్యామోహం, పెళ్లికి ముందే వేరే మహిళ మీద పిచ్చి, ఆ వ్యామోహమే ఇప్పుడు ఏకంగా తన భార్యని పరలోకాన్ని పంపేలా చేసింది. చాలా దారుణం. ఒకసారి ఆ పిక్చర్ చూడండి. డాక్టర్ కృతికా రెడ్డి, డాక్టర్ మహేందర్ రెడ్డి. ఒక్కసారి డాక్టర్ కృతికా రెడ్డిని చూడండి. యంగ్స్టర్, ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక డాక్టర్. ఇద్దరు ఒకే హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ఆమె డెర్మటాలజిస్ట్గా పనిచేస్తుంది. ఏ డాక్టర్లు అయితే రోగాలు రావా, డాక్టర్లకైతే జబ్బులు ఉండవా? చిన్నపాటి జబ్బులు ఉంటాయి, అందరూ మనుషులేక దాన్ని భరించుకుంటూ ఏదైనా కూడా సర్దుకొని పోవాలి, సంసారాలు చేసుకోవాలి. కానీ మరి దారుణంగా ఒక డాక్టర్ అయ్యింది ఇలా వ్యవహరించడం పట్ల సమాజంలో నిజంగా ఒక రకమైనటువంటి మానవ సంబంధాలు ఎలా మంటగలుస్తున్నాయి, మానవ సంబంధాలు అంటే చీకటి కోణాలు ఏంటో అర్థమవుతుంది. అంటే వాడు చేసేది డాక్టర్ వృత్తి అయినా వాడి వ్యామోహం, వాడి పిచ్చి అంతా కూడా ఒక ప్రేమ అనే ఒక బోర్డర్ గీసుకొని దాని చుట్టూ పెళ్ళైన తర్వాత కూడా ఇంకా ఆ వ్యక్తిని మర్చిపోకుండా మళ్ళీ ఆమె బ్లాక్ చేసినా కూడా పిచ్చిగా ఒక సైకో మాదిరిగా వీడిలో ఒక సైకో నిద్రలేచి భార్యను చంపాడు. ఈ ఒక్క లవరే కాదు, ఇంకా 3-4 కూడా ఇలాగే మెసేజ్ చేసినట్టుగా కూడా పోలీసుల విచారణ వెల్లడైంది. మొత్తం మీద బెంగళూరులో జరిగిన ఈ హత్యోదంతం సంచలనం రేపుతుంది. అనేక విస్తుపోయే అంశాలు బయటపడుతున్నాయి. ఒక్కసారి మీరే చెప్పండి, ఇంకా ఎలాంటి దర్యాప్తు సాగాలి? ఈ సోకాల్డ్ కిల్లర్ డాక్టర్కి ఎలాంటి శిక్ష పడాలి? ప్లీజ్ కామెంట్.